కాబట్టి నిజంగా చదువుకున్న విద్యార్థులకి నష్టం జరుగుతుంది. అలాగే గ్రూప్ 1లో తెలుగు మీడియం అభ్యర్థులకి ఇంగ్లీష్ మీడియం నుంచి చదువుకున్న ఫ్యాకల్టీ పేపర్స్ దిద్దడం వల్ల మార్కులు తగ్గినాయి, స్కోర్ తగ్గినాయి అక్కడ. ఓకే. వాళ్ళకి తెలుగు రాకుంటే ఆ! వాళ్ళు కరెక్షన్ అట్లా చేస్తారు. అయిపోయింది. వాళ్ళకి తెలుగు రాక, వీళ్ళకి ఇంగ్లీష్ రాక, ఇంగ్లీష్‌లో రాయడం రాక ఇట్లా అయిపోయింది. ఓకే. తెలుగు మీడియం అభ్యర్థులకి తెలుగు అనేది వాళ్ళకి ప్రామాణికం. దాన్ని నువ్వు ఇంగ్లీష్‌లో రాస్తేనే మార్కులేస్తా అంటే, అంటే తెలుగుకి ప్రామాణికం కాదా? తెలుగు భాషకి అంత గౌరవం లేదా తెలుగు రాష్ట్రాల్లో? తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషకు గౌరవం ఎక్కడ ఉంది మరి? అంటే ఫ్యాకల్టీస్ కరువయ్యారా మీకు? అట్లా చాలామంది అభ్యర్థులు నష్టపోయారు. జీఆర్ఎల్ వల్ల, అసలు అది రాకపోవడం వల్ల, అంటే ఎవరికొచ్చినాయో జీఆర్ఎల్ అంటే? తెలవదు. జీఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టు. ఇప్పుడు ఓకే. నేను ఫస్ట్ ర్యాంకు, నా తర్వాత ఎవరైనా సెకండ్ ర్యాంక్ ఉంటే ఇట్లా వాళ్ళకి మార్క్స్ ప్లస్ వాళ్ళ స్కోర్ ఎంత, వాళ్ళ ర్యాంక్ ఎంత అనేది కూడా మనకు చూపిస్తారు. అది కూడా లేదు. ఏందా ర్యాంక్స్ అవి చూపించరా? చూపించలేదు. అండ్ చూపించకుండా జెల్ ఎట్లా పెన్ను, చేస్తారు? పెన్ ఇష్యూస్, అలాగే ఫోటోది అంతా చాలా ఇష్యూస్ జరిగినాయి. ఒక్కటని కాదు, దాంట్లో 3 సార్లు ఎగ్జామ్ నిర్వహించారంటే ఎన్ని అవకతవకలు జరిగితే నిర్వహిస్తారు. ప్రతిసారి కోట్లు మెట్లు ఎక్కడమే ఏదో ఒకటి. ఎందుకు ఇవన్నీ సవరించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా. ఎక్స్ట్రా పర్సన్స్ ఎట్లా యాడ్ అయ్యారు? ఒకటే సెంటర్లో ఉన్న విద్యార్థులకి జాబ్స్ ఎట్లా వచ్చినాయి 40 మందికి? ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒకటే సెంటర్లో ఒకటే హాల్లో మళ్ళీ వాళ్ళకి 40 మందికి జాబ్లు వచ్చినాయి. నాన్ లోకల్ కోటా కింద ఎవరికి వచ్చినాయో కూడా ఇప్పటిదాకా తెలియదు. లోకల్ ఎంతమంది, నాన్ లోకల్ ఎంతమందో కూడా తెలియదు. ఏదన్నా ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది అంటే తెలంగాణ వాసులు ఇంతమంది వచ్చారు, నాన్ లోకల్లో ఇంతమంది క్వాలిఫై అయ్యారు అని చెప్పాలి కదా. ఇక్కడ అది కూడా లేదు. కాదు అంటే మీరు అడగాలే కదా. అంటే మీకు సపోర్ట్ చేసే ఏ పొలిటికల్ లీడర్ లేడా? అందరు అడుగుతున్నారు, ప్రతిపక్షాలు కూడా అడుగుతున్నారు. అబద్ధం చెప్పొద్దు కానీ ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, అందరు అడుగుతున్నారు. అయినప్పటికీ సరే వీళ్ళు మాత్రం ఆన్సర్ లేదు. అర్ధరాత్రి అందరు నిద్రపోయినాక రిజల్ట్ ఇచ్చేస్తారు. అట్లా ఉంటుంది. అర్ధరాత్రిలో రిజల్ట్స్ ఇచ్చేస్తారు. ఓకే. అంటే అంత కష్టపడుతున్నారు. ఇట్లనే ఉంటుందా? ఏ రాష్ట్రాలలో కూడా ఇట్లనే ఉంటుందా లేకుంటే ఇట్లా లేదు, ఇక్కడ మన దగ్గరనే ఇట్లా ఉంది. అన్యాయం జరుగుతుందని నిరుద్యోగులు కోర్టు మెట్లు ఎక్కితే దాన్ని సాల్వ్ చేయకుండా మీరు ఇష్టరాజ్యంగా మీరు కేవలం ఎల్బీ స్టేడియంని గుత్తకు పట్టుకున్నారు. అది నిండాలే, మేము అపాయింట్మెంట్లు ఇవ్వాలి చెప్తున్నా కదా. రేపు ఇన్కమ్ సర్టిఫికేట్లకి, క్యాస్ట్ సర్టిఫికేట్లకు కూడా అపాయింట్మెంట్లు ఇస్తారు వీళ్ళు. ఊకైతే ఇవ్వరు, అవి కూడా ఊకే ఇవ్వరు. అయితే